తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. అయితే నిజామాబాద్ జిల్లా జాబితాలో లోపాలు, తప్పులు ఉండటంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ప్రధాన పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈసీ ఆ వైపున అడుగులు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా విడుదల చేశారు అధికారులు. మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఉన్నాము. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు వచ్చి ఓటర్ లిస్టును తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓటర్ లిస్టు చూసిన తర్వాత ఇటు పార్టీల నాయకులు అయితే అవక్కైనటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కి సంబంధించి పూర్తిగా ఓటర్లు మారినట్టు పరిస్థితి. ఒక్కొక్క డివిజన్కి సంబంధించి వేరే డివిజన్ వాళ్ళు వారి యొక్క పేర్లు రావడంతో కంగుతిన్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ కమిషన్ కూడా కలిశారు. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 60 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నుంచి సిరికొండ, తుంపల్లి, కొండాపూర్, మైలారం ఈ విధంగా వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్ల యొక్క పేర్లు కూడా ఈ యొక్క ఓటర్ లిస్టులో నమోదయ్యాయి. ఈ విషయంలో ఈ నెల 5 వరకు కూడా దీనికి సంబంధించి ఏమన్నా ఫిర్యాదు ఉంటే కనుక రెక్టిఫై చేసుకునేందుకు కూడా సమయం ఇచ్చింది అధికారులు. అయితే దీనికి సంబంధించి అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే పెదవిరుస్తున్న పరిస్థితి. ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఫస్ట్ డివిజన్లో వందల ఓట్లు పక్క డివిజన్కి వెళ్ళినాయి. పక్క డివిజన్ వాళ్ళ ఓట్లు ఇక్కడికి వచ్చినాయి. అలాగే విలేజ్లో ఓట్లు వచ్చినాయి, హైదరాబాద్ ఓట్లు వచ్చినాయి. అసలు ఈ ఎపికి ఎట్లా జరిగిందని అడిగితే ఎపిక్ కోడ్ ప్రాబ్లం వల్ల జరిగిందని వాళ్ళు వివరణ ఇస్తున్నారు. అయితే మరి దీన్ని మార్చాలా ఎట్లా అని చెప్తే వాళ్ళు ఈ 5th వరకు మేము సవరణ చేస్తున్నాము. అలాగే డివిజన్లో మారిన ఓట్ల కూడా గురించి అడిగితేనేమో హౌస్ నెంబర్ చేంజ్ అవ్వడం వల్ల జరిగింది మిస్టేక్స్. మరి దాన్ని మార్చాలంటే వాళ్ళు పర్సనల్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక్కొక్క ఓటర్ వచ్చి అని చెప్తున్నారు. చాలా కష్టమవుతుంది. ఓటర్కి ఏమవుతాము, వాళ్ళకి అవసరం ఓటు ఉందా లేదా చూసుకుంటారు. ఆ దగ్గర ఉంటే వేస్తాం, లేకపోతే దూరం ఉంటే వేయమని చెప్తారు. ఇక్కడ నష్టపోయేది లీడర్లు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఓట్లు, వాళ్ళ ఫేవర్న ఓట్లు వేసే వాళ్ళు కూడా వేయకుండా అయిపోతుంది. సో మేము ఏమంటున్నామంటే దీనికి కొంచెం టైం తీసుకొని, ఇంకా ఈ 10th వరకు కాకుండా 2025 వరకు టైం తీసుకొని వీటన్నిటిని సరిచేసి ఎలక్షన్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే చాలా తప్పులున్నాయి. డివిజన్లు, విలేజ్లు, గ్రామాలు, ఏకంగా సిటీలే, జిల్లాలే చేంజ్ అయిపోయి వచ్చి ఓట్లు పడ్డాయి. చాలా తప్పులున్నాయి. అసలు ఇలాగ చేశారో ఏమో అర్థమయ్యట్లేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్కి వెళ్తున్నాం, దాన్ని ఎలా సర్దుబాటు చేయాలా, ఏ రకంగా వాటిని వెరిఫై చేసి మనం బయట పెట్టాలనేది కూడా ఆలోచన లేకుండా ఉంది. ఆ ఆలోచన ఉంటే ఇలా ముందే మొత్తం సెట్ చేయకుండానే ఏదో గాలికి ఇచ్చేస్తాం అనే టైప్లో ఇచ్చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఫస్ట్ మొత్తం సరిచూసుకొని వీటిని సెట్ చేసి వీలైనంత మటుకు సరి చేసి బయటకి ఇవ్వాలా. అసలు వాళ్ళు సరిచూసుకోవాలి కదా. చూసుకోక ఇట్లా వేల ఓట్లు పెంచేసి ఇచ్చేస్తే అసలు ఎవరికి నష్టము? ఓటు ఎవరు వేస్తారు? వేసేవాళ్ళు వేయకుండా అయిపోతుంది. దీన్ని సరి చేసి టైం తీసుకొని ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఒక వార్డులో 5,000 ఓట్లు ఉంటే ఒక వార్డులో 6,000 ఓట్లు, ఈ విధంగా వేరే వార్డు నుంచి వేరే వార్డు కూడా డివిజన్కు మారిన పరిస్థితి. ఏమన్నారు మున్సిపల్ కమిషన్? మేము మొన్ననే రీసెంట్లీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. అక్కడ కూడా ఒక జీపీ ఓట్లు ఇంకో జీపీ ఓట్లు ఇంకో జీపీకి కూడా రావడం జరిగింది. అప్పుడే అబ్జెక్షన్ చెప్పినాం. ఇప్పుడు ఈ కార్పొరేషన్లో కూడా అదే పరిస్థితి ఉంది. భార్య ఓటు ఒక డివిజన్లో ఉంటే భర్త ఓటు ఒక డివిజన్లో. మేము అవన్నీ సెట్ చేయాలా. ఏ డివిజన్ ఓట్లు ఆ డివిజన్లే ప్రాపర్లీ రావాలి. మీరు చేంజ్ చేయాలి, ఖచ్చితంగా ఇది కావాలా. అయినాకనే ఎన్నికలకు వెళ్ళండి అని మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్నికల కమిషన్ కూడా మేము కోరేది ఏంటంటే ప్రాపర్లీ ఒక జిల్లా ఇంకో జిల్లా, ఒక డివిజన్ ఇంకో డివిజన్ కాకుండా ప్రాపర్లీ సేమ్ డివిజన్స్కు ఆ ఓట్లు వచ్చినాకనే అంతా సెట్ అయినాకనే మీరు ఎన్నికల షెడ్యూల్డ్ కానీ నోటిఫికేషన్ కానీ ఇవ్వండి అని ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం. అది ఇక్కడ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పుల తడక ఉన్నటువంటి ఓటర్ జాబితాను సవరించాలి. సవరించిన తర్వాతనే యొక్క మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ విడుదల చేయాలి. ఆ వైపున రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.